హలో అండి. ఇంక్యుబేటర్లో 4 పిల్లలైతే వచ్చేసాయి. పిల్లలైతే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నిన్న మీకు వీడియోలో షేర్ చేశాను కదా, కౌంటింగ్ రాంగ్‌గా చేసి గుడ్లు తిప్పలేదని చెప్పేసి అదొక ప్రాబ్లమ్ అయితే, ఇంకా వేరే ప్రాబ్లమ్ అయితే ఎదురైందండి. నిన్న నైట్ అంతా పవర్ అయితే లేదు. అవి గుడ్లన్నీ అయితే ఇప్పటికి చల్లబడిపోయి 4 అంటే 4 పిల్లలే బయటకు వచ్చాయి. మిగతా మరి పిల్ల కట్టాయో అసలు కట్టలేదో లేదంటే బ్రతికున్నాయో లేవో కూడా నాకు డౌట్గా ఉందన్నమాట. టెన్షన్గా ఉంది. నేను నైట్ నుంచి పవర్ అయితే మరి ఏ ప్రాబ్లమో ఏంటో తెలియదు, కానీ కరెక్ట్గా పిల్లలు బయటకు వచ్చే టయానికి ఇలా అయ్యిందనమాట. ఒకసారి నేను గుడ్డు చిన్నది పగలగొట్టి పై పొర తీసి చూద్దాము అనేసి అనుకుంటాను. నాకు కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. పిల్లలు ఏమయ్యాయో ఏంటని. అది వేడి అనేది బాగా తగ్గిపోయిందనమాట. గుడ్డు అనేది మామూలు టెంపరేచర్కి వచ్చేసింది. నార్మల్ గుడ్డు ఉన్నట్టే ఉన్నాయన్నమాట. మొన్న చూసేటప్పటికి బాగా వేడిగా ఉన్నాయి. నిన్న నైట్ పవర్ లేకపోవడం వల్ల ఈరోజు అలా ఉన్నాయన్నమాట. మరి పిల్ల కట్టిందో లేదో ఒకసారి చూస్తాను. ఒకసారి గుడ్డు కొట్టి చూద్దాము అనేసి అయితే అనుకుంటాను. ఈ పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఎంత హెల్తీగా ఉన్నాయో. మిగతా గుడ్లేవి ఇలా పగలలేదన్నమాట. ఒక 4 అంటే 4 ఆ పిల్లలు బయటకు వచ్చాయి. ఇప్పుడు గుడ్డు అనేది ఒకటి కొట్టేసి చూస్తాను పిల్ల ఎలా ఉంది ఏంటి అనేది. నేను తిప్పలేకపోవడం ఒక కారణం అయితే, నిన్న పవర్ లేకపోవడం రెండో కారణం అయితే అయ్యింది. చూడాలి పిల్లలు అయితే ఎలా ఉన్నాయో ఏంటి అనేది. మా అమ్మ అయితే పక్క నుంచి అంటుంది, నీకు చేతులు ఉండవు, ఎప్పుడు గుడ్లు తిరగేసుకొని ఒకటి తిప్పి ఇటు తిప్పి పిల్లలను కూడా వంచవు అనేసి అంటుంది. నాకైతే పిల్లలను చూస్తే అస్సలు మనసు అయితే ఒప్పదు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడండి కాలు చూపిస్తాను. కాలు హెల్తీగా ఉన్నది తెలిసిపోతుంది. చూడండి ఎంత బలంగా వచ్చాయో కాలు అనేది. ఇది బాగానే ఉంది, ఉండట్లేదు అసలు. ఇది ఒకటి దూకేస్తుంది చూడండి, ఉండట్లేదు. ఇది చూడండి ఇది హెల్తీగా ఉందన్నమాట. ఇంకా 2 చూపిస్తాను. ఇవి చూడండి, దీని కాలు చూడండి ఎలా ఉన్నాయి, కింద నీళ్ళు పైన బ్లాక్. ఇవి కూడా హెల్తీగానే ఉంది. ఇది కదక్కు, ఇది కూడా హెల్తీగానే ఉంది. మిగతా గుడ్లు కూడా వచ్చి ఉంటే బాగున్ను అనిపించింది అనమాట. ఒక గుడ్డి పగల కొట్టి చూస్తాను. నీకు చేతులు ఉండవు, ఎప్పుడు పగల కొట్టుకునే ఉంటావు అనేసి అంటుంది. నేను ఇక్కడ పగల కొడుతుంటే చూడండి అది కూడా పొడుస్తుంది. ఇదిగోండి చిన్నది పగిలింది కదా. పిల్ల అయితే లోపల పిల్ల కట్టింది. మరి పిల్ల కట్టింది కానీ నాకు డౌట్గా ఉంది. ఇది కదలట్లేదు అనమాట. చూడండి చనిపోయిందో ఏమో మరి. అయ్యో అస్సలు కదలట్లేదు. అన్ని గుడ్లు ఎలా ఉన్నాయి ఏంటో మరి. అయ్యో తీయడానికే కొంచెం మనసు అయితే ఒప్పట్లేదు. ఇంతకుముందు బతికిన పిల్ల ఇలాగే రాలేకపోతే మొత్తం ఓపెన్ చేసి తీసానమాట. అది బాగానే ఉంది ఎప్పటి వరకు, కానీ ఇది అస్సలు కదలట్లేదు అనమాట. పిల్ల కట్టాక పవర్ లేదు కదంటే వేడి తగ్గిపోవడం వల్ల చనిపోయింది అనుకుంటా. చూద్దాము, మొత్తం ఓపెన్ చేసి చూస్తాను. తీయడానికి ఇది లేదే. ఉండవే నువ్వు. చూడండి బ్లాక్గా కనిపిస్తుందంటే ఇది పిల్ల. ఇది పిల్ల కట్టేసింది పాపం. ఇక్కడ మా అమ్మ అంటుంది, ఏంది నువ్వు కోడి పిల్లలకి గుడ్లకి ఆపరేషన్ చేస్తాను అంటుంది. వండవే నువ్వు.
ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో తీస్తున్నా అస్సలు వాటం అవ్వట్లేదు. అబ్బా ఓయ్ పిల్ల కట్టేసిందండి, కానీ చనిపోయినట్టుంది. పిల్ల అయితే పిల్ల కట్టేసింది. ఏం చేద్దాం, మిగతా గుడ్లు ఎలా ఉన్నాయి ఏంటో అసలు తెలియడం లేదు. ఇదైతే చనిపోయింది. అయ్యో, నువ్వు లేగవే. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో. ఇదైతే చనిపోయింది, బయటపడేస్తాను. ఇది పిల్ల కట్టేసింది. ఇది ఇక్కడ చూడండి, నా చేతి దగ్గరే తిరుగుతుంది. తినడానికి ఏమి ఇస్తాను అనుకుందా ఏంటో. కూర్చోాలా, అలా కూర్చో. ఈసారి గుడ్లు అయితే మొత్తం అన్నీ ఫెయిల్ అయిపోయి, అన్నీ అంటే అన్నీ చెప్పలేను. మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూసాను కదా, అదైతే పిల్ల కట్టేసిందండి, కానీ చనిపోయింది. బయట అయితే పడేసాను. నెక్స్ట్ అవన్నీ ఈరోజు నైట్ ఉంచేసి రేపు కొంచెం ఓపెన్ చేసి చూసి పడేస్తాను. ఇవ్వను ఇంకా పవర్ అయితే దండుగా ఇంకా మొత్తం క్లీన్ చేసి ఇంకా గుడ్లు అయితే రెడీగా ఉన్నాయి ఇంకా పెట్టడం కోసము. కొన్ని గుడ్లు అయితే తెప్పించాను అనమాట. అవి ఇవి కలిపి అన్నీ పెట్టేస్తున్నాం. ఈసారి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవడానికి ఏముందండి, మనం తెప్పవలసిందే గుర్తు మీద తెప్పేస్తాము. కానీ పవర్ అయితే లేదు కదా, పవర్ వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. కరెక్ట్గా గుడ్లు పగిలే టయానికి ఇలా అయిందనమాట. పవర్ లేకపోవడం ఇలా గుడ్లు లోపలే పిల్ల అనేది చనిపోయింది. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే 4 గుడ్లే వచ్చాయి కదా, 4 పిల్లలే వచ్చాయి. అవి నిన్న ఉదయంకి పగిలి ఉండడం వలన నేను సాయంత్రానికల్లా పిల్లలని వచ్చేసాయి. నేను నైట్ అంతా పవర్ లేకపోవడం, అవి గుడ్ల నుంచి పిల్ల అనేది ఏమీ రాలేదు. ఈరోజు నైట్ నుంచి రేపు పడేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంక్యుబేటర్లో మనం గుడ్లు పెట్టిన దగ్గర నుంచి కూడా పవర్ సరిగా అందుతుందా లేదా, పవర్ ఉందా లేదా అనేది మనం అప్పటికప్పుడు గమనించుతూ ఉండాలి. నేను నైట్ పవర్ తీసాడు మాకు తెలిసింది, కానీ అప్పుడు చేయడానికి వేరే చాయిస్ అనేది ఏమీ లేదనమాట. అందుకు అలా వదిలేవలసి వచ్చింది.